హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. జూలై 30 అండ్ 31 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ ఫ్రెండ్స్. క్లాస్ అయిపోయిన తర్వాత మంత్లీ మ్యాగజైన్ అప్లోడ్ చేస్తున్నాను. సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళ కోసం అని చెప్పేసి మనకు అదే ఆర్డర్లో మ్యాగజైన్ ఉంటుంది. పాలిటీ, ఎకనమీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్, డిఫెన్స్, అదర్స్ అని చెప్పేసి, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అని చెప్పేసి ఉంటుంది. తర్వాత జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చరల్, ఇంటర్నేషనల్ అఫేర్స్, రిలేషన్స్, గవర్నమెంట్ పాలసీ, సమ్మిట్స్, రిపోర్ట్స్, అవార్డ్స్, కమిటీస్, పర్సన్స్, అపాయింట్మెంట్స్, ప్లేసెస్, తెలంగాణ అంశాలు చివరికి ఉంటాయి. అవి ఏపీ వాళ్ళకైతే అవసరం లేదు. సో మనకి ఫస్ట్ చూస్తే ఇది పాలిటీ కిందకి వస్తుంది. ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ బిల్ అమెండ్మెంట్ 2024 అని చెప్పేసి యూపీ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మత మార్పిడులు చేయొద్దు అని చెప్పేసి బలవంతంగా, ఫోర్స్ఫుల్గా అని చెప్పేసి 2021లోనే చట్టం తీసుకొచ్చింది యూపీ. దీనికి అమెండ్మెంట్ చేస్తూ 2024లో మరొక బిల్లు తీసుకొచ్చింది. ఇక్కడ మార్పులు ఏమీ లేవు, కానీ 2021 చట్టాన్ని మరింతగా కఠినతరం చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే అంతకుముందు 10 ఏళ్ళు జైలు శిక్ష ఉండేది. ఇప్పుడు ఆ మత మార్పిడి ఎలా జరిగింది అనే దాన్ని బట్టి, ఆ తీవ్రత బట్టి లైఫ్ టైం కూడా జైల్లో పెట్టచ్చు. అది ఒకటి జరిగింది. ఇంతకుముందు బెయిల్ కొంచెం ఈజీగా వచ్చేది, ఇప్పుడు బెయిల్ చాలా కఠినంగా చేయడం జరిగింది. ఫైన్ కూడా పెంచడం జరిగింది. సో జస్ట్ మనకి మత మార్పిడి నిరోధక చట్టం అని చెప్పేసి యూపీ తీసుకొచ్చింది. ఆ రాష్ట్రం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. కఠినంగా నియమాలు సవరణ చేయడం అని చెప్పేసి చూసుకోవాలి, సరిపోతుంది అంతే. నెక్స్ట్ వెరీ ఫేమస్ రిపోర్ట్ ఇది స్కిప్ చేయొచ్చండి, పెద్దగా అవసరం లేదు. సో ఇది మనకి వెరీ ఫేమస్. కరెన్సీ అండ్ ఫైనాన్స్ 2023 అండ్ 24 అని చెప్పేసి ఈ ఎకనామిక్ ఇయర్ గాను ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చింది. ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు చూస్తే టీజీపీఎస్సీలో ఒక ప్రశ్న వచ్చింది. సో 2022 అండ్ 23 మీద. కాబట్టి ఈ రిపోర్ట్ ని ఎక్కువ ఫోకస్ చేయాలి. ప్రశ్న వచ్చిందని కాదు, కానీ ఇది ఆర్బీఐ యొక్క వార్షిక నివేదిక లాంటిది. కాబట్టి సో ఆర్బీఐ రిపోర్ట్ కానీ, నీతి ఆయోగ్ రిపోర్ట్ కానీ, ఒక మంత్రిత్వ శాఖ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఎగ్జామినర్ ఈజీ అట్రాక్ట్ చేస్తుంది. వై? బికాస్ ఇది అథెంటిక్ రిపోర్ట్ కాబట్టి. సో రిపోర్ట్ సారాంశం ఏంటి అంటే, దానికి ఒక థీమ్ ఉంది, ఇండియాస్ డిజిటల్ రివల్యూషన్ అని చెప్పేసి. ఇండియా డిజిటల్ వైపు ఎలా వెళ్తుంది, ఎలా మార్పు వచ్చిందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. రిపోర్ట్ యొక్క థీమ్ ఏంటి మనకు అంటే, ఇండియాస్ డిజిటల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, రివల్యూషన్ అని చెప్పేసి ఉంది. సో అంశాలు ఏంటి అంటే, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అంటే మనం ఫైనాన్షియల్ గా రోజు లావాదేవీలు చేస్తాం కదా. డిజిటల్ గా చూస్తే మొత్తం జీడిపిలో 10% ఉందట. సో 10% ఆఫ్ జీడిపి, ఇండియా యొక్క జీడిపి లోపల 10% కూడా మనము డిజిటల్ గా ట్రాన్సాక్షన్ చేస్తున్నామట. ఇది 2026 నాటికి. సో ఇది ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, లక్ష్యం కాబట్టి 2026 నాటికి ఇప్పుడున్న విధంగానే ఉన్నా కూడా 20% ఆఫ్ జీడిపి అవుతుందట. అంటే సుమారుగా మనకి రెట్టింపు అని చెప్పేసి నివేదిక ఇచ్చింది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మనకి డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది జీడిపిలో 10% ఉంది. 2026 నాటికి 20%కి వెళ్ళిపోవచ్చు. సెకండ్ది, భారతదేశంలో ఇంటర్నెట్ వ్యాప్తి చూస్తే 50% ఉంది అట. సో 50% అని చెప్పేసి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ప్రపంచంలో అత్యధిక మొబైల్ డేటా వినియోగం వచ్చేసి మనమే, ఇండియన్సే. సో అత్యధిక మొబైల్ డేటా వినియోగం వచ్చేసి ఇండియన్సే. ఒక పర్సన్ కి 23rd ఇయర్లో ఎంత అంటే, ఒక్క నెలలో 24.1 GB. సో ఇంత జీబీ డేటా ఉపయోగించడం జరిగింది. ఎవరికైతే ఇంటర్నెట్ సౌకర్యం ఉందో, ఇది ఇండియా సగటు కాదు, ఇంటర్నెట్ ఉపయోగించే వాళ్ళ దాంట్లో సగటు చూస్తే ప్రతి ఒక్కరికి 24.1 GB వస్తుందట. సో ఇది కంపల్సరీ మనం ఈ డేటా కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ చూస్తే, స్మార్ట్ ఫోన్ వినియోగదారులు 750 మిలియన్స్ అంటే ఎంత, 75 కోట్లు ఉన్నారు. ఇది టీజీపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో 750 మిలియన్స్ అన్న ఒకటి, 75 కోట్లు అన్న ఒకటి. ఇది 2026 నాటికి 1 బిలియన్, ఐ మీన్ 100 కోట్లకి చేరుకోవచ్చని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది. తర్వాత 1 GB కాస్ట్ చూస్తే ఇండియాలో చాలా స్వల్పంగా ఉంది అట. 1 GB కాస్ట్ 13.32 రూపీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 1 GB కాస్ట్ 13.32 అని చెప్పేసి చూసుకోవాలి.
మనము యావరేజ్గా 24.1 GB ఖర్చు చేస్తున్నాం. అంటే ఒక మనిషికి ఎంత వస్తుంది, ఆల్మోస్ట్ 24x13 చేస్తే వస్తుంది. సో ఇంత దాదాపుగా మనకు ఒక ఎంత మామూలుగా 300 రూపీస్ వరకు కూడా ఈ మొబైల్ మీద మనం ఖర్చు చేస్తున్నాం పర్ మంత్లీ. సో ఒకసారి మనం చూసుకోవాలి ఖర్చు ఎంత పెరిగిందని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఇండియా ర్యాంకింగ్ చూస్తే రియల్ టైమ్ పేమెంట్స్ వాల్యూమ్ చూస్తే ఫస్ట్ ర్యాంక్ ఉంది. సో నిజ లావాదేవీలు చూస్తే ఫస్ట్ ర్యాంక్ ఉంది. టెలికామ్ సబ్స్క్రైబర్ లో సెకండ్ ర్యాంక్ ఉంది. ఇది TGPSC ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. 750 మిలియన్స్ అండ్ సెకండ్ ర్యాంక్ అని చెప్పేసి. స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ లోపల మనకు తెలిసిందే. సో అమెరికా, చైనా తర్వాత థర్డ్ ర్యాంక్ అని చెప్పేసి మనం నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసుకున్నాం స్టార్ట్అప్ ర్యాంకింగ్ విషయంలో. ఇది రిపోర్ట్ అండి. గణాంకాలు ఎక్కువ ఉన్నప్పటికీ అవి ఈజీగానే ఉంటాయి. సో మొబైల్ సంబంధించిన అంశాలు కాబట్టి ఎక్కువగానే ఈజీగానే గుర్తుంటాయి. సో మొత్తం మీద 750 మిలియన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ర్యాంక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2026 నాటికి 100 కోట్లకి మనము పెరిగిపోతామట. ఆల్మోస్ట్ 2/3 కంటే మొబైల్ వినియోగాలు కనిపిస్తున్నారు. ఒక జీబీ కాస్ట్ వచ్చేసి 13 పాయింట్ సంథింగ్ రూపీస్ అని చెప్పేస్తున్నది. 24 GB మనము మంత్లీగా ఖర్చు చేస్తున్నామట. ఇది వెరీ ఫేమస్ రిపోర్ట్, దీన్ని ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ చూస్తే ఇది డిఫెన్స్ కిందకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్రారంభించింది ఈ-సెహెట్ అని చెప్పేసి ఒక కార్యక్రమం పేరు. సో ఈ-సెహెట్ మీన్స్ అర్థం ఏంటి అంటే ఎలక్ట్రానిక్ సర్వీస్ ఈ హెల్త్ అసిస్టెన్స్ అండ్ టెలి కన్సల్టేషన్. ఇది ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇది ప్రవేశపెట్టబడింది. సో వాళ్ళకు స్కీమ్ ఉంటుంది ECHS అని చెప్పేసి, ఎక్స్ సర్వీస్ మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ అని చెప్పేసి ఉంటుంది. మొత్తము 12 పాలిక్లినిక్ లోపల, తొలి దశ లోపల 12 క్లినిక్ లోపల దీన్ని లాంచ్ చేస్తున్నాం మనము. ఏమో ఎక్స్ సర్వీస్ మెన్ ఫిజికల్ గా ఆ క్లినిక్ కి పోకుండా ఇంట్లోనే ఉండి ఆ టెలి కన్సల్టేషన్ ద్వారా వాళ్ళు మెడిసిన్ తీసుకోవచ్చు లేదా వైద్యం కూడా తీసుకోవచ్చు. సో అది ఈ-సెహెట్ అని చెప్పేసి పిలుస్తాం. 12 పాలిక్లినిక్ లోపల ఏర్పాటు చేస్తున్నాం. నవంబర్ మాసం నాటికి ఇండియా మొత్తం కూడా దీన్ని అప్లికేబుల్ చేస్తారట. సో ఈ-సెహెట్ అనేది ఇనిషియేటివ్ బై మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. నెక్స్ట్ ఇది కూడా డిఫెన్స్ మినిస్ట్రీ యొక్క ఇనిషియేటివే. ద హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్, ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తుంది. ఇది ఒక దివ్యాంగజన్ యాత్ర అని చెప్పేసి చేపట్టింది. దివ్యాంగులతో ఒక యాత్ర చేపట్టింది. ఏ ఇన్స్టిట్యూషన్ ఇది? ద హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి. ఈ యాత్ర చూస్తే కాంచనగంగా, సో కాంచనగంగా నుంచి ఆఫ్రికాలో ఉన్న కిలిమంజారో శిఖరం వరకు ఒక యాత్ర చేపట్టింది. సో కాబట్టి మనకి ఇది వెరీ ఫేమస్. ఇంత పెద్ద యాత్ర దివ్యాంగులతో వెరీ ఫస్ట్ టైం అట. సో ఇన్స్టిట్యూషన్ పేరు కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి, డిఫెన్స్ కిందకే వస్తుంది ఇది కూడా. ఈ కిలిమంజారో శిఖరం మీద జాతీయ పతాకాన్ని సో పోస్టింగ్ చేస్తారట. అది ఒక రికార్డుగా మనం చెప్పుకోవచ్చు వేరే దేశం లోపల అతి ఎత్తైన ప్రాంతంలో కాబట్టి. నెక్స్ట్ ఒక వైరస్ వార్తల్లో ఉంది, ఓరోపౌచే వైరస్ అని చెప్పేసి. ఇదే మంత్లీ మ్యాగజైన్ లో మనకి అంతకుముందు ఒక 2-3 పేజెస్ కంటే ముందు వచ్చింది. ఈ ఓరోపౌచే వైరస్ అని చెప్పేసి, ఓరోపౌచే ఇది ఇంతకుముందు న్యూస్ ఇప్పుడు వచ్చింది మనకి. ఇటలీలో విజృంభణ ఇస్తుంది. ఇన్ఫాక్ట్ ఐరోపాలో వెరీ ఫస్ట్ దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది, వెరీ ఫస్ట్ దీన్ని గుర్తించారు. ఇప్పుడు చూస్తే ఇది 1955లో ట్రినిడాడ్ అండ్ టొబాగో, సో కరేబియన్ దేశము ట్రినిడాడ్ అండ్ టొబాగో అని చెప్పేసి ఇక్కడ వెరీ ఫస్ట్ దీన్ని గుర్తించారు. ఇది ఎక్కువ మధ్య అమెరికా, లాటిన్ అమెరికా, కరేబియన్ కంట్రీలో వస్తుంది. అప్పటి నుంచి 55లో గుర్తిస్తే ఇంతవరకు ఒకరు చనిపోలేదు. డెంగ్యూ లక్షణాలు కలిగి ఉంటుంది, ఫీవర్ లక్షణాలు కలిగి ఉంటుంది, చనిపోలేదు. వెరీ ఫస్ట్ టైం తొలి మరణము బ్రెజిల్లో గుర్తించారు కాబట్టి వెరీ ఫేమస్. సో ఫస్ట్ డెత్ డిటెక్టెడ్ ఇన్ బ్రెజిల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తంగా సౌత్ అమెరికా కావచ్చు, లాటిన్ అమెరికా ఎక్కువ విజృంభణ ఇస్తుంది. ఇది ఎలా వ్యాపిస్తుంది అంటే ఎలా వస్తుంది? ఓరోపౌచే వైరస్ ద్వారా వస్తుంది. సో వ్యాప్తి వస్తే మనకి మిడ్జెస్ కానీ లేదా మస్కిటోస్ ద్వారా వ్యాప్తి వస్తుంది. క్యూలెక్స్ దోమా అని చెప్పేసి ఎక్కువ ఫేమస్ దీనికి. హ్యూమన్ టు హ్యూమన్ దేర్ ఇస్ నో ఎవిడెన్స్, ఇంతవరకు మనకి ఎటువంటి ఎవిడెన్స్ అయితే లేవు. దీనికి చికిత్స లేదు నిర్దిష్టమైంది, లేకుంటే టీకా అందుబాటులో లేదు. మరి ట్రీట్మెంట్ ఎలా అంటే
సిమ్టమ్స్ ఆధారంగా ట్రీట్మెంట్. నీకు దగ్గు ఉంటే ఒక గోళీ, జ్వరం ఉంటే ఒక గోళీ, ఇంకా అట్లా సిమ్టమ్స్ ఏముంటే దానికి గోళీ అయితే ఇస్తారు. అంతే తప్పించి నిర్దిష్టంగా ఈ ఓరో పౌచ్ కోసం అని చెప్పేసి ఒక గోళీ అంటూ ఒక మందు అంటే అయితే ఏమీ లేదు. సో ఇది మనకు 5 సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ లో వస్తుంది. మిగతా 3 గవర్నమెంట్ పాలసీలు ఇవి కూడా పిఐబి న్యూసే. ఇన్ఫాక్ట్ మనం దీనిలో చూస్తే సో ఈ ప్రొహిబిషన్ కాకుండా మిగతా అంతా పిఐబి న్యూసే అండి. సో కంప్లీట్ గా ఇది కాదు మళ్ళీ. సో ఈ ఆర్బీఐ రిపోర్ట్ అయితేనేమి, ఈ సెహట్ అయితేనేమి, ఈ దివ్యాంగజన యాత్ర అయితేనేమి, ఇవన్నీ కూడా మనకు పిఐబి న్యూస్ కిందకే వచ్చినాయి ఈరోజు. నెక్స్ట్ ఐడియాస్ ఫర్ లైఫ్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ భూపేందర్ యాదవ్ ఢిల్లీ ఐఐటీలో స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటి ఐడియాస్ ఫర్ లైఫ్? మనకి మిషన్ లైఫ్ తెలుసు కదా. సో పర్యావరణ అనుకూల జీవనం ఎలా అని చెప్పేసి అది కృషి చేస్తుంది. దానికోసం అని చెప్పేసి విద్యార్థుల్లో, అధ్యాపకుల్లో వినూత్నమైన ఆలోచనలు ఉంటే ఈ ఐడియాస్ ఫర్ లైఫ్ ద్వారా పంచుకోవచ్చు. ఒక ఈ ప్లాట్ఫామ్ ఒక పోర్టల్ లాగా పనిచేస్తుంది. విద్యార్థులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, ఇంకెవరన్నా సో వాళ్ళు కనుక మంచి ఆలోచనతో వస్తే ఇక్కడ వాళ్ళు పంచుకోవచ్చు అని చెప్పేసి ఒక పోర్టల్ని అందరికీ అందుబాటులో తీసుకురావడం జరిగింది మిషన్ లైఫ్ కోసం అని చెప్పేసి భూపేందర్ యాదవ్ ఢిల్లీ ఐఐటి లోపల. నెక్స్ట్ 1 BAE 1 సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి ఈ 1 నేషన్ పాలసీ లాంటి. సో 1 డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ 1 సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి దీన్ని టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబైలో స్టార్ట్ చేయడం జరిగింది. ఉద్దేశం ఏంటి అంటే ఈ అటామిక్ ఎనర్జీకి మొత్తం 60 అనుబంధ సంఘాలు ఉంటాయట. ఈ 60 అనుబంధ సంఘాలు పరిశోధన పత్రాలు వాళ్ళు యాక్సెస్ చేయడము అంటే చదువుకోవడం కావచ్చు, వాళ్ళే రూపొందించడం కావచ్చు. సో ఈ అన్ని సంఘాలకి ఒకటే పోర్టల్ తీసుకొచ్చారు. అదే 1 BAE 1 సబ్ అని చెప్పేసి పిలుస్తాం. సో సబ్స్క్రిప్షన్ అంటే మనకు ఒకటి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు ఒకటి యాక్సెస్ చేస్తాం కదా దేన్నన్నా. సో ఇన్ఫాక్ట్ చాలా జనరల్స్ ఉంటాయి, లైఫ్ జనరల్స్, సైన్స్ జనరల్స్ అని చెప్పేసి అందరూ ఒకే దగ్గర యాక్సెస్ చేసుకోవడం కోసం చెప్పేసి ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. సో ఒకసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందరికీ అవైలబుల్ ఉంటుందని చెప్పేసి ఇన్ఫాక్ట్ మనకి ఈ అమెజాన్ ప్రైమ్ లాంటివి ఉంటాయి కదా, ఒకరు తీసుకుంటే 5 మెంబర్స్కి వాడుకోవచ్చు అటువంటి. నెక్స్ట్ ఎన్సీఆర్టీ యొక్క కార్యక్రమం చూస్తే 10 బ్యాగ్లెస్ డేస్ అని చెప్పేసి 6th to 8th క్లాసెస్ వాళ్ళకి. 6th to 8th క్లాస్ అంటే మనకి ఎక్కడ వస్తుంది అంటే ఎన్ఈపి 2020 లోపల మిడిల్ క్లాస్ కిందకి వస్తుంది. సో ఫౌండేషన్, ప్రిపరేటరీ, మిడిల్ క్లాస్ అండ్ సెకండరీ కదా. సో ఇన్ఫాక్ట్ అట్లా ప్రశ్న డెప్త్ గా వస్తే ఇట్లా 6 to 8 ఇవ్వకుండా సో మిడిల్ క్లాసెస్, మిడిల్ స్టేజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి 5+3+3+4 ఉంది కదా, అందులో మనకు సో ఇది ఇక్కడ వస్తుందండి. సో ఇది ఇన్ఫాక్ట్ 3, 4, 5 క్లాసెస్, సో 6, 7, 8 క్లాసెస్ కాబట్టి మిడిల్ స్టేజ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే ఈ బ్యాగ్లెస్ డే ద్వారా వినూత్నమైన కార్యక్రమాలు చేయొచ్చున్నట్టు. కొన్ని రోజులు మ్యాథ్స్, సైన్స్ కోసం, తెలుగు, హిందీ కాకుండా సో ఒక లైఫ్ కోసం అని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు చేయవచ్చు. కొన్ని కాదు, మనకు 3 ఉన్నాయి ఇక్కడ. యాజ్ పర్ పిఐ ప్రకారం చూస్తే 3 అంశాల్లో ఫోకస్ చేస్తారట. ఫస్ట్ అంశం ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ది. మళ్ళీ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎప్పుడు కాదు, రియల్ లైఫ్ సైన్స్ అని చెప్పేసి పర్యావరణం మీద అవగాహన కోసం అని చెప్పేసి. సెకండ్ది లోకల్ బిజినెస్ ఎలా ఉంటుంది, లేదా పబ్లిక్ ఆఫీసెస్ ఎలా ఉంటాయి, పోస్టల్ ఆఫీస్ కానీ, లేదా పోలీస్ స్టేషన్ కానీ, లేకుంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, అటువంటి వాటిని వెళ్ళి విజిట్ చేయడము, అనుభవాన్ని తీసుకోవడము, బ్యాంక్ వెళ్ళి సో ఎలా ఫామ్ ని నింపడం అని చెప్పేసి అటువంటి. నెక్స్ట్ లోకల్ కల్చర్ ఎలా ఉంది, లోకల్ ఆర్ట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి సాంప్రదాయమైన జీవన కళలు అని చెప్పేసి పిలుస్తాం కదా, వృత్తులు కొన్ని. సో అటువంటి వాటిని కూడా వాళ్ళకి అనుభవపూర్వకంగా చూపెట్టడం అని చెప్పేసి ఉన్నది. ఇవి మనకి మెయిన్ అండి. సో మిగతావి కూడా చాలా ఉన్నాయి, ఇవి మెయిన్ కాదు కానీ సో ఎగ్జామ్లో అయితే రావచ్చు. సమ్మిట్స్, రిపోర్ట్స్ మనకి ఈ రోజులలో ఏమీ లేవు. సో స్పోర్ట్స్ చూస్తే ఇది స్పోర్ట్స్ కిందకి రాదు కానీ ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్ అండ్ ఫిజిక్స్ ఒలింపియాడ్ జరిగింది, మనకు కొన్ని స్వర్ణాలు వచ్చినాయి. అయితే మ్యాథ్స్ ఒలింపియాడ్ వెరీ ఫేమస్ అండి. ఎందుకోసం అంటే ఇండియా మ్యాథ్స్ ఒలింపియాడ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ ఇయర్ లోపల. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. యూకేలో ఉన్న బాత్లో జరిగింది, 4 గోల్డ్ మెడల్స్, సిల్వర్ వచ్చింది. అది బాగా చదువుకోవాలి. నిన్న ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఒలింపియాడ్ జరిగింది. సో అయితే ఇక్కడ
ఇండియా మంచి ప్రతిభ కనపరిచింది కానీ మరీ గుర్తించదగ్గ ప్రతిభ కనపరచలేదు. జస్ట్ నేను నోట్స్లో పేర్లు ఇచ్చిన ఒకసారి చూసుకోండి. స్పోర్ట్స్ కేటగిరీలో ఉంటుంది. కెమిస్ట్రీ ఒలింపియాడ్ చూస్తే సౌదీ అరేబియా కండక్ట్ చేసింది. ఇండియాకి గోల్డ్ 1 వచ్చింది, సిల్వర్ 2 వచ్చాయి, బ్రాంజ్ 1 వచ్చింది. ఈ సిల్వర్ లోపల తెలంగాణ వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆయన పేరు హర్షిన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. హర్షిన్, ఏపీ వాళ్ళు లేరు. ఫిజిక్స్ ఒలింపియాడ్ వచ్చేసి ఇరాన్ హోస్ట్ చేసింది. మనకు 2 గోల్డ్ వచ్చాయి, 3 సిల్వర్ వచ్చాయి. అంటే ఫిజిక్స్ ఒలింపియాడ్, కెమిస్ట్రీ ఒలింపియాడ్. పక్క పేజీలో మనకి అంతకుముందు డిస్కస్ చేసిన మ్యాథ్స్ ఒలింపియాడ్ కూడా ఉన్నది. సో అవార్డ్స్ చూస్తే ఇది నేను నిన్న నోట్స్లో పెట్టిన ఆల్రెడీ. ఇది జూలై 29 కరెంట్ అఫైర్స్ లోపలనే వచ్చింది. ఇది గ్లోబల్ వాటర్ టెక్ అవార్డ్స్ అని చెప్పేసి చూస్తే వాటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీ లోపల సెంట్రల్ వాటర్ కమిషన్కి వచ్చింది. నెక్స్ట్ ఆర్గనైజేషన్ విభాగం లోపల ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కి వచ్చింది. వేటి గ్లోబల్ వాటర్ టెక్ అవార్డ్స్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 29 జూలై కరెంట్ అఫైర్స్ లోపలనే ఈ నోట్స్లో వచ్చింది. బట్ మనం దీన్ని క్లాస్లో డిస్కస్ చేయలేకపోయినాం. అపాయింట్మెంట్ చూస్తే ఏమీ లేవు, పర్సన్స్ లేరు, ప్లేసెస్ లేదు. సో బుక్స్ చూస్తే ఉన్నదండి. సో వెరీ ఫేమస్ బుక్ వచ్చింది, బ్రేకింగ్ రాక్స్ అండ్ బారియర్స్. వెరీ ఫేమస్ బుక్ ఇది. సో బ్రేకింగ్ రాక్స్ అండ్ బారియర్స్ అంటే అడ్డంకులు కానీ లేదా ఈ బండలు కానీ బ్రేక్ చేయాలని చెప్పేసి ఈమె రాసిన పుస్తకము. ఈమె ఎవరంటే సుదీప్త సేన్ గుప్తా అని చెప్పేసి వెరీ ఫేమస్ లేడీ. అంటార్కిటికాని చేరుకున్న ఫస్ట్ ఇండియన్ లేడీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆమె బుక్ కాబట్టి మనకి ఎగ్జామ్ వస్తుంది. ఇందులో వచ్చిన ఆర్టికల్ ఇది, బ్రేకింగ్ రాక్స్ అండ్ బారియర్స్, సుదీప్త సేన్ గుప్తా. ఎవరు అంటే అంటార్కిటికా లోపల ఫస్ట్ ఇండియన్ మహిళ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ చూస్తే ఒక 3-4 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒక ఆర్టికల్ మనకి రిపీట్ అవుతుంది. ఇంతకుముందు విద్యుత్ విచారణ కమిషన్ అని చెప్పేసి నరసింహారెడ్డి ఉండే సుప్రీంకోర్టులో మనకి ఆ కేసు వేయడం జరిగింది. రాజీనామా చేస్తారు కదా, ఆయన ప్లేస్ లోపల కొత్తగా జస్టిస్ మదన్ బి లోకూర్ అని చెప్పేసి వచ్చింది. ఈయన ఉమ్మడి హైకోర్టుకి సీజేగా పనిచేసిన, సుప్రీంకోర్టు కూడా జడ్జిగా పనిచేసిన వ్యక్తి. ఈ మనకు ఛత్తీస్గఢ్ యొక్క విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో జరిగినటువంటి అక్రమాల గురించి కావచ్చు, లేదా యాదాద్రి భద్రాద్రి విద్యుత్ థర్మల్ కేంద్రాల గురించి ఈయన అధ్యయనం చేస్తాడు. నరసింహారెడ్డి ఉండే, ఇప్పుడు మదన్ లోకర్ అని చెప్పేసి వచ్చిండు. అది ఒకటి. నెక్స్ట్ స్కిల్ యూనివర్సిటీ బిల్ అని చెప్పేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇంకా మన గవర్నర్ ఆమోదించలేదు. కోడంగల్ లోపల దీన్ని ఏర్పాటు చేస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దగ్గరలో కండక్ట్ చేస్తారు. తర్వాత ఆగస్టు 5 నుంచి 13 వరకు ఒక ఫేమస్ ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నాం మనం, స్వచ్ఛధనము పచ్చదనం అని చెప్పేసి. సో అది మనకు ఆగస్టులో వస్తుంది కాబట్టి అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇంకోటి ఇదే మంత్లో మనకి జూలై మంత్లో తెలంగాణ గవర్నర్ ఒక 7 బిల్స్ ఆమోదించాడు. ఇప్పుడు మన బిజీ షెడ్యూల్లో దీన్ని మనం అధ్యయనం చేయలేదు. దీన్ని ఆగస్టు మాసంలో మంత్లీ మ్యాగజైన్ లో వస్తుంది. నేను లాస్ట్ రాసిన తెలంగాణ గవర్నర్ ఆమోదించిన 7 బిల్స్ ఆగస్టు మ్యాగజైన్ లో చూడమని చెప్పేసి. సో నేను 3-4 days దీన్ని రాస్తాను కంపల్సరీ, అది అయిపోతుంది. సో ఇది మనకు 31st మ్యాగజైన్ అనేది 2 పేజీలు వచ్చినాయి ఈసారి కూడా. సో మనం ఇన్ఫాక్ట్ జిఎస్ చాలా కడిగేసినాం, అంటే రిపీట్ అవుతున్నప్పుడు కడిగేసినాం, కొత్త వచ్చినప్పుడు డిస్కస్ చేసినాం మనం. అయినప్పటికీ కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువ పేజీలు వచ్చింది. రీసెంట్ గా మనకి కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్, నెంబర్ ఆఫ్ బిల్స్ తీసుకొచ్చారు కాబట్టి కొన్ని అంశాలు కొన్ని ఎక్కువైనాయి. సో మనం ఇక్కడ చూస్తే పాలిటీలో జిఎస్ కడిగేయట్లేదు. మొన్న గవర్నర్స్ ఉంది కదా, సో గవర్నర్స్ ఏం చెప్పలేదు అంటే గవర్నర్స్ మనకు ప్రతిసారి వస్తుంది. చాలా సార్లు మనం చెప్పి ఉన్నాం గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ లో, ఈ ఇయర్ లో చాలా సార్లు రిపీట్ అయిన ఆర్టికల్ కాబట్టి నేను ఒకటి స్కిప్ చేయడం జరిగింది. యూపీఎస్ గురించి మనం కంప్లీట్ గా డిస్కస్ చేసినాము. సో ఒక టేబుల్ కొట్టేసి యూపీఎస్సీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి డిఫరెన్సెస్ గుర్తిస్తూ, తర్వాత అంతే అండి. సో మిగతా అన్ని ఆర్టికల్స్ అయితే మనము జిఎస్ తో సహా డిస్కస్ చేసినాం. ఓకే, ఇంకోటి కొత్త క్రిమినల్ చట్టాలు మనకి జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినాయి కదా, ఇవి మనకు మార్చ్ మ్యాగజైన్ లో ఉన్నాయండి. సో ఆల్ న్యూ క్రిమినల్ లాస్ డీటెయిల్డ్ గా ఎగ్జామ్ కోసం ఎన్ని సెక్షన్లు అవసరమో అన్ని సెక్షన్లు పేర్కొంటూ హిందూ ఎక్స్ప్రెస్ పేజీలో వచ్చిన ఏ న్యూస్ ని వదిలిపెట్టకుండా మార్చ్ మంత్ మ్యాగజైన్ లో కంప్లీట్ గా ఉన్నది. సో అప్పుడే వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి మనం అప్పుడే డిస్కస్ చేయడం జరిగింది, మళ్ళీ ఇక్కడ అవసరం లేకుండే. ఎస్, మిగతా అంతా కూడా ఓకే ఫైన్. ఇది మంత్లీ మ్యాగజైన్ నేను కంపల్సరీ ఈవినింగ్ లోపు అప్లోడ్ చేస్తాను.
థ్యాంక్ యూ వెరీ మచ్.